హల్లెలూయా 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 నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం హల్లెలూయా 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 నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 ప్రభువా, నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో యేసయ్యా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మేము ఏమై ఉన్నామో నీ కృపను బట్టి అయి ఉన్నాం ప్రభువా. నీ సన్నిధికి రావడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ యొక్క జీవితంకై నీకు వందనాలు, ఈ దినంకే వందనాలు. నిన్ను ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆసక్తితో ప్రభువా, ఆసక్తితో ఈ ఉదయకాల సమయంలో వచ్చిన వాడిని కనికరించి నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. వస్తున్న వాడిని కూడా సకాలంలో నడిపించుము, నీ కృపలు చాటిన భద్రపరచుము తండ్రి. ప్రభువా, నీ యొక్క మేలులతో నింపి నడిపిస్తావని నమ్ముచుంటున్నాం. దినమంతట్లో నీ సన్నిధిని దయచేయము, మరి ముఖ్యంగా ఈ ఆరాధన అంతట్లో నీ యొక్క నడిపింపుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధనకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని ఆత్మచేత అభిషేకించు తండ్రి. ప్రభువా, అదేవిధంగా తండ్రి ప్రభువా, వాయిద్యములను, మైక్ సిస్టమ్, లైటింగ్ ను, సమస్తము మీడియా అని తండ్రి ప్రభువా అంత నీ నామ మహిమార్థమై ఉదయకాల సమయంలో వాడుకుంటావని నమ్మచ్చు. నీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సైన్యములకు అధిపతి ఆయన, ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి ఆయన, అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా హల్లెలూయా
దయచేసి కూర్చుందామండి. స్తుతించి కీర్తించి కొనియాడెదం, మనసారా స్తుతించి ఘనపరచెదం. స్తుతించి కీర్తించి కొనియాడెదం, మనసారా స్తుతించి ఘనపరచెదం. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. అందరూ పాడండి. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. స్తోత్రించి కీర్తించి కొనియాడెదం, మనసారా స్తుతించి ఘనపరచెదం. స్తోత్రించి కీర్తించి కొనియాడెదం, మనసారా స్తుతించి ఘనపరచెదం. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. స్తోత్రించి కీర్తించి కొనియాడెదం, మనసారా స్తుతించి ఘనపరచెదం. స్తోత్రించి కీర్తించి కొనియాడెదం, మనసారా స్తుతించి ఘనపరచెదం. నీ నామం మహనీయము, నీ నామం అతి శ్రేష్టము. నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. నీ నామం మహనీయము, నీ నామం అతి శ్రేష్టము. నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. స్తోత్రించి కీర్తించి కొనియాడెదం, మనసారా స్తోత్రించి కీర్తించి కొనియాడెదం, మనసారా స్తుతించి ఘనపరచెదం. నీ నామం ఘనమైనది, నీ నామం బలమైనది. నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా.
చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ కలిసి నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం సంతోషంగా దేవుని ఆరాధించుకుందాం. మరొకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బాబు వెనకాల చేరలేని కొంచెం యవనస్తులు అక్కడ ఉన్న వాళ్ళు చూడండి. దేవుని సన్నిధిలో మనమందరం లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్న ప్రసన్న కుమార్ గారు ముందుకు వచ్చి కీర్తనలు 47వ కీర్తన 48వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివి వినిపిస్తారు. ఆఖరి 2 వచనములు మనము కలిసి చదువుకుందాం. కీర్తనలు 47వ కీర్తన 48వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆయన జనములు మనకు లోపర్చును, మన పాదముల కింద ప్రజలను అనగద్రొక్కును. ఏర్పాటు చేసు దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, బూరదనితో యెహోవా ఆరోహణమాయను. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యంగా కీర్తనలు పాడుడి. జనముల ప్రధానులు అబ్రాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనుడై ఉన్నాడు. దాని నగరులో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుచున్నాడు. వారు దానిని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయేది. తూర్పు గాలిని లేపి తర్కీషు ఓడలను నువ్వు పగలగొట్టుచున్నావు. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. పదమూడు 14 అందరం కలిసి దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రకారము నిదానించి చూడుడి, దాని నగరంలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. దేవుని సన్నిధిలో మనమందరం తలలు వంచి కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుకుందాం. దేవుని బిడ్డలారా, స్తోత్రం తండ్రి. మన మధ్యలో ఉన్న రాము మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత చెన్నై నుంచి అమ్మగారు యొక్క చెల్లెలు రాజ్ కుమారి గారు ఉన్నారు. తర్వాత మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉన్నది. దేవుడు చేస్తున్న కార్యముల నిమిత్తమై, సంఘం నిమిత్తమై, సేవార్థమై దేవుని బిడ్డలారా, ఈ వాక్యం కూడా మనం వినబోతుంటున్నాం కనుక దేవుడు మనతో మాట్లాడినట్లు కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా రాజా. ప్రభా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాపాడి కాచిని రెక్కల చాటున భద్రపరిచున్నావు తండ్రి. గడిచిన 10 నెలలు ప్రభా తండ్రి మమ్మల్ని కాపాడి కాచిని రెక్కల చాటున భద్రపరిచున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నా రాజా. 11 నెలల్లో మేము ప్రవేశించి ప్రభా తండ్రి మొదటి ఆరాధన ప్రభా తండ్రి జరుపుకోవడానికి నీ కృపా సహాయం మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి, ఈ దినమును ప్రభా తండ్రి ఎంతో మంది చూడలేకపోయి ఉన్నారు తండ్రి.
ప్రభా తండ్రి ఈ దినాన్ని మాకు నీ ఆలయ సన్నిధిలో వచ్చి ప్రభా తండ్రి నీ ముందు మోకరించి ప్రభా తండ్రి నేను ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నా రాజా. ప్రభా తండ్రి వధువు సంఘం ద్వారా జరుగుతున్న సేవ పరిచయం ప్రభా తండ్రి నీ రెక్కల చాటును భద్రపరచుకుందంటే నీకు వందనాలు చెల్లించుకున్నా రాజా. ప్రభా తండ్రి వధువు సంఘంలో ప్రభా తండ్రి సేవ పరిచయం గురించి ప్రభా తండ్రి పాస్టర్లు ప్రార్థిస్తుండగా ప్రభా తండ్రి వారి కుటుంబాలను దీవించమో ఆశీర్వదించమందంటే నీకు వందనాలు చెల్లించుకున్నా రాజా. ప్రభా తండ్రి వాచ్యతండ అనాన్యతండ గ్రామాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నారు రాజా. ప్రభా తండ్రి అక్కడ ఇంకా ఎంతో మంది ప్రభా తండ్రి నీ నామమును ఎరగకుండా ప్రభా తండ్రి దూరంగా తిరుగుతున్నారు తండ్రి నీకు వందనాలు రాజా. ప్రభా తండ్రి అక్కడ ఉన్న ప్రతి ఒక్క జనులు ప్రభా తండ్రి నీ నామాన్ని ఎరిగి ప్రభా తండ్రి నీ యందు మోకరించి ప్రభు తండ్రి నీవే నిజమైన దేవుడని ప్రభా తండ్రి ఆ గ్రామాలు తెలుసుకున్నటకు నీ కృపా సహాయం దయచేయము తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నారు రాజా. ప్రభా తండ్రి అక్కడ ప్రభా తండ్రి పరిచయం చేస్తున్న రమేష్ పాస్టర్ని కూడా దీవించి ఆశీర్వదించు ఈ సేవ పరిచర్ల ప్రభా తండ్రి ఇంకా ముందుకు సాగడానికి నీ కృపా సహాయం దయచేయమందండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా రాజా. ప్రభా తండ్రి దుర్గం చెరువు తోల్కట్ట గ్రామం ప్రభా తండ్రి ఎత్మార్పల్లి గ్రామాన్ని ప్రభా తండ్రి మీరు దర్శించి దీవించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా రాజా. అక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు కాపాడి కాచిన రెక్కల చాటును భద్రపరచుముందండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. అక్కడ పరిచయం చేస్తున్న ప్రభా తండ్రి విజయ్ పాస్టర్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రభా తండ్రి వారికి మంచి ఆరోగ్యం బలమును శక్తిని అనుగ్రహించముదండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా రాజా. నీ సేవ పరిచర్ల ప్రభా తండ్రి నమ్మకమైన దాసుడుగా ప్రభా తండ్రి ముందుకు సాగడానికి నీ కృపా సహాయం దయచేయమందండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా రాజా. ప్రభా తండ్రి బాలనగర్ ప్రాంతంలో ప్రభా తండ్రి వధువు సంఘంలో మేము అందరం కూడుకొని ప్రభా తండ్రి నీ నామాన్ని ప్రభా తండ్రి మేము ఘనపరుస్తున్నా ప్రభా తండ్రి మా మధ్యన మీరు ఉండి తండ్రి ప్రభా తండ్రి మా మధ్యన మీరు ఉండి ప్రభా తండ్రి మంచి వాక్యమును మేము వినుటకు ప్రభా తండ్రి ఆ వాక్యానుసారముగా ప్రభా తండ్రి మేము నడుచుకున్నటకు నీ కృపా సహాయం దయచేయమందండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా రాజా. ప్రభా తండ్రి వాక్యం చెప్తున్న ప్రభా తండ్రి స్టాన్లీ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం బలమును శక్తిని అనుగ్రహించండి. నీ వాక్యంలో ప్రభా తండ్రి ఏడంతల ఆత్మతో అభిషేకించదండ్రి మాకు కావలసిన ముఖ్యమైన ఆహారమును ప్రభా తండ్రి మా హృదయంలో మేము భద్రపరచుకున్నకు నీ కృపా సహాయం దయచేయమందండ్రి. ఆత్మీయ తల్లిని దీవించి ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా రాజా. ప్రభా తండ్రి అమ్మగారిని ప్రభా తండ్రి మరీ మంచి ఆరోగ్యం బలమును శక్తిని అనుగ్రహించమందండ్రి. ప్రభా తండ్రి ఆమెకున్న సమస్త బలహీనత తొలగించి ప్రభా తండ్రి వధువు సంఘం ప్రభా తండ్రి ఇప్పుడు నలుమూలలు ప్రభా తండ్రి స్వస్థత జరగడానికి ప్రభా తండ్రి నీ ఆరాధన జరగడానికి ప్రభా తండ్రి కృపా సహాయం దయచేయమందండ్రి. వధువు సంఘంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా తండ్రి నీ రాబోయే కాలంలో ప్రభా తండ్రి వధువు సంఘం ఎత్తబడే గుంపులో ఉండుటకు నీ కృపా సహాయం మాకు దయచేస్తా నమ్ముచు యేసు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నోరులు విప్పి స్తోత్రం చెప్దాం. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించినాడు. మనలను మన ఎడల ఆయన కృప ఎంతో అధికమైనది. జనవరి మాసం నుంచి అక్టోబర్ వరకు మనల్ని కాచి కాపాడినాడు. మరణం నుంచి తప్పించినాడు. నా తండ్రి ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఈ నవంబర్ మాసంలో మొదటి ఆదివారం కొరకు ఆయనకి వందనములు స్తుతులు చెల్లించుదాం. నోరులు విప్పి ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఆయనని కొనియాడదాము మనము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాకరుణుడు మహోన్నతుడు నిత్య నివాసి అయినటి పరిశుద్ధమైన ఘనమైన దేవా, నీ నామము ఎంతో ఘనమైన నామము. నీ నామము మహోన్నతమైన నామము. మిమ్ములను మించిన దేవుడు ఈ లోకంలో ఎవరును లేరు ప్రభా. నీవు మాకు గొప్ప తండ్రివి. నీవే మాకు గొప్ప కాపరివి. మా ప్రాణములను నా తండ్రి ఈ దినము వరకు మమ్మలను సజీవుల లెక్కలో లెక్కించినందుకు మీకు కోటాకోటి స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. ఏమి చెల్లించి మీ రుణాన్ని మేము తీర్చుకొనగలమయ్యా. నా తండ్రి నా దేవా, వేలాది పుట్టలను చెల్లించగలమా? ఏడాది పుట్టలను చెల్లించగలమా? మీరు మా పట్లను, మా కుటుంబాల పట్లను, మా సంఘ సేవలలో, వధువు సంఘ సేవలో మీరు చేసినటువంటి నా దేవా మేళ్ళన్నిటి కొరకు నా తండ్రి మీకు కోటాకోటి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ
ఉదయ కాలము కొరకు తండ్రి నీ ఆలయంలో మేము ప్రవేశించి ఉండగా, నీ ఆలయంలో ఉండగా ఇది పరిశుద్ధమైన స్థలమని నా దేవా మేము జ్ఞాపకం చేసుకొని, నా దేవా నీ యొక్క పరిశుద్ధ ఆలయం నందు నీ కృపలను ధ్యానించుమని ఇప్పుడు చదివండి వాక్యం కొరకు వందనాలు ప్రభా. నీ యొక్క పరిశుద్ధ ఆలయంలో నీ యొక్క కృపలను తలంచుకొనుచున్నాం ప్రభా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము మేము ఒక నిమిషమైనను మేము బ్రతకలేమయ్యా. ఏ పరిశుద్ధతయు మాలో లేదు ప్రభా. నా తండ్రి మమ్ములను క్షమించుము ప్రభా, మా పాపములను క్షమించుము, మమ్ములను కడుగుము, మీ రక్తంతో మమ్ములను కడుగుము ప్రభా. నా తండ్రి నీక పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి, మా బిడ్డల మీద కుమ్మరించి, మా కుటుంబం మీద కుమ్మరించుము ప్రభా. మమ్మల్ని నీ రక్తంతో కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేయమని మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. నా తండ్రి నీ నీడ, నీ తోడు మాకు అవసరము ప్రభా. ప్రతి క్షణము నీవు మాతో ఉండి మమ్మలను నడిపించుమని వేడుకొనుచున్నామయ్యా. మీకు స్తోత్రములు ప్రభా. అల్ఫా ఓమేగా తండ్రి, ఆదియు అంతమైన తండ్రి, ఉన్నవాడును అనువాడునైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మా తండ్రి, నీవు మాకుండగా మాకు కొరత ఏలా. నా తండ్రి నీవే మా కాపరివి, నీవే మాకు ప్రధాన కాపరివి ప్రభా. నీవు మా ప్రాణములను, మా కుటుంబములను, మా బిడ్డలను, నా తండ్రి మా సంఘములను మీరే పోషిస్తూ మీరే నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప చేత మమ్మలను జీవింపజేయించినందుకు వందనాలు ప్రభా. నీ కృప మాకు కావాలని ప్రభా. నీ కృపయే చాలును, నీ కృపయే మాకు తోడు, నీ కృపయే మా నీడ, నీ కృపయే మా అండ ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వధువు సంఘమును మీరు ఏర్పాటు చేసుకున్నారు నా తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్న సంఘం ప్రభా. ఈ వధువు సంఘములో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి వారి కొరతలను తీర్చి, అంతకంటే ముఖ్యముగా నీ రాకడ కొరకు ఒక్కొక్కరి హృదయాలను సిద్ధపరచుము ప్రభా. నా తండ్రి మీరు మధ్యాకాశంలో వచ్చినప్పుడు మేమందరము ప్రభా అక్కడ బూరం రోగగానే మిమ్మల్ని ఎదుర్కొనుటకు మమ్మలను ప్రతి దినము ఆయత్తపరచుము ప్రభా. మీకు ఆయాసకరమైన జీవితం మాలోంచి తీసివేసి ప్రతి నిత్యము పరిశుద్ధపరచుమని వేడుకొనుచున్నాను. సంఘ కాపురి అయినట్టు స్టాన్లీని ఆశీర్వదించము, స్టాన్లీ భార్య బిడ్డలను ఆశీర్వదించము. వారు బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆశీర్వదించి నా దేవానికి పరిశుద్ధాత్మతో కుమ్మరించి ఇంకనూ బలమైన సాధనముగా వాడుకొనమని వేడుకొనుచున్నాను. నీ దాసురాలంటి గ్రేస్ జ్ఞాపకం చేసుకొనుము ప్రభా. నా తండ్రి గ్రేస్ అమ్మను నా తండ్రి ఆశీర్వదించి ఆరోగ్యము, బలము, శక్తిని, ఆయుష్ను అనుగ్రహించి ఇంకను సేవలో నా తండ్రి ముందుకు కొనసాగుటకు అనేకుల కొరకు నా తండ్రి విజ్ఞాపనం చేయించుండగా ఆలకించి నీవు నడిపించుమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయ కాలంలో వచ్చినటువంటి బిడ్డలలో నా తండ్రి ఉన్నటువంటి బాధలను, వేదనలను కనుగొని వాటిని విడిపించి నీ సంతోష సమాధానములతో నింపి మమ్మలను నడిపించుమని నీ యొక్క వాక్యము కొరకు మేము ఎదురు చూచుచుండగా నా తండ్రి మేము ఫలించని కొమ్మ వలె, నా తండ్రి మంచి నేలను నాటబడినటువంటి విత్తనం వలె నా తండ్రి మాలో ఎదిగింప చేయమని, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, నా తండ్రి ముఖ్యంగా బాలానగర్ వధు సంఘమును ఆశీర్వదించమని, మమ్మలను ఆశీర్వదించి ఈ నా తండ్రి ఈ నవంబర్ మాసం అంతటిలో నా తండ్రి నా దేవ మీ తోడు మాకు నీడగా ఉండుమని, నా తండ్రి ఇంకా 2 మాసములు నవంబర్, డిసెంబర్ 2 మాసములు మీ చేతులలో పెట్టుచున్నామయ్యా. మీరే మమ్మల్ని నడిపించుమని, నీ నామమునకు ఘనత, మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని రూపుదిద్దుమని నజరేయుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఎన్నడెన్నడు మారనిదే నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిదే నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు మారనిదే నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడని నా యేసుని నిత్య ప్రేమ.
తల్లిదండ్రుల ప్రేమ నీడవలె నటించును కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. అందరూ తల్లిదండ్రుల ప్రేమ నీడవలె నటించును
కావు తొలగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. అందరూ కలిసి ధరలో ఉన్న ప్రేమలన్నీయు స్థిరము కావు తొలగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి స్తుతి ఆరాధన నా ఊపిరి. ప్రేమ రాగమే నా జీవితం. స్తుతి ఆరాధన నా ఊపిరి. ప్రేమ రాగమే నా జీవితం. మన దేశం కానాను దేశం, మన రాజ్యం దేవుని రాజ్యం. మన దేశం కానాను దేశం, మన రాజ్యం దేవుని రాజ్యం. స్తుతి ఆరాధన నా ఊపిరి. ప్రేమ రాగమే నా జీవితం. అందరూ స్తుతి ఆరాధన నా ఊపిరి. ప్రేమ రాగమే నా జీవితం. స్తుతి
జీవితం అందరూ స్తుతి ఆరాధన చేతులు నా ఊపిరి ఆయన ప్రేమ నా జీవితం అందరూ స్తుతి ఆరాధన నా ఊపిరి ప్రేమ నా జీవితం స్తుతి ఆరాధన నా ఊపిరి
హల్లెలూయా. నీకే తండ్రి ప్రభువా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నువ్వు విరిగి నలిగిన మనసుతో నిన్ను ఆరాధించడం మాకు నేర్పించు యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. స్తుతి ఆరాధన నీకే ఈ ఉదయకాల సమయంలో చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం యేసయ్యా. మా హృదయములతో ఇంకా నువ్వు మాట్లాడతావని నమ్మచ్చు, ఇంకా నువ్వు మమ్మల్ని ఉజ్జీవింపజేస్తావని నమ్మచ్చు. నీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం తండ్రి స్తోత్రం 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 తండ్రి స్తోత్రం స్తోత్రం. దయచేసి కూర్చోండి అందరు. హల్లెలూయా. ఓ చాలా నీరసంగా చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఆయన్ని ఆరాధించడానికి మనకి మరొక అవకాశాన్ని దేవుడు దయచేశాడు. కనుక ఆసక్తితో దేవుని సన్నిధిలో కనపడాలి. ఎట్లా? ఆసక్తితో. ఎన్నో ఇబ్బందుల నుంచి, పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని కాపాడి ఆయన కృపను చూపించాడు. మన దగ్గర డబ్బులు ఉన్నందుకు కాదు మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం. మనకేదో సంబంధాలు ఉన్నాయి, మనకి మెడికల్ ఫీల్డ్లో చాలామంది తెలుసు కాబట్టి కాదు ఆరోగ్యంగా ఉన్నాం. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం కావాల్సిన ఆహారము, ప్రోటీన్స్ కావాల్సినవన్నీ మనము సమయానికి తింటున్నాము, మనము జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం కాదు కాబట్టి మనం ఈరోజు బ్రతికున్నాం. మనం ఈరోజు బ్రతికున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప ఉంటున్నది. కనుక ఎన్నో గండాల నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పించి కాపాడి నడిపిస్తున్న దేవునికి మనము సమయానికి కనపడి ఆసక్తితో దేవుని సన్నిధి అంటే పరిగెత్తుకొని వచ్చేటట్టు ఉండాలి. హల్లెలూయా. చక్కని ఆరాధనలో దేవుడు మనల్ని నడిపించుంటున్నాడు. చప్పలు కొట్టి ఒకసారి దేవుణ్ణి ఆరాధిద్దాం. క్వైర్ బృందం ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ఆరాధించడానికి సహాయపడుతుంటున్నది. కనుక ఇక దేవుని యొక్క ఆత్మ నడిపింపును, ఆత్మ నింపుదలను పాటలు పాడుతున్న వాళ్ళు, వాయిద్యాలు వాయిస్తున్న వాళ్ళు అందరూ కూడా దేవుని యొక్క ఆత్మ నడిపింపు పొందుకున్నట్లు మనమందరం ఇంకనూ వాళ్ళని ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించింది దేవుని కృప ఉంటున్నది. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయి ఉంటున్నారు. ఎంతోమంది ఈ దినాన్న చూడలేకపోయి ఉంటున్నారు. చూడాలన్న ఆశతో ఉండి ఉంటున్నారు కానీ చూడలేకపోయి ఉంటున్నారు. కానీ దేవుడు ఆయన యొక్క కృప చేత మనము సజీవులంగా ఉండడానికి ఆయన మనకు అనుగ్రహించిన జీవితం యొక్క విలువను మనము తెలుసుకోవాలి. విలువను తెలుసుకోవాలి. దేవుడిచ్చిన ఈ జీవితం యొక్క విలువను మనము తెలుసుకొని దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి ఆసక్తితో దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలని నేను మనవి చేస్తుంటున్నాను. ముగింపు, ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చి ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇది నవంబర్ మాసం 11వ నెల మొదటి ఆదివారం అయింటున్నది. దేవుని బిడ్డలారా, దేవుని కృప చేత ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఆయన రెక్కల చాటున భద్రపరిచి మరి కాపాడి ఆయన యొక్క సన్నిధిలో నవంబర్ నెలలో మనల్ని ప్రవేశింపజేసి ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయమున క్రిస్మస్ యొక్క దినాల్లో మనం ప్రవేశిస్తుంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మనం యొక్క కొన్ని వారాల్లో మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుంటాం. కనుక దానికి ఒక ఉపోద్ఘాతముగా, మిగిలిన వారాలకు ఒక ఉపోద్ఘాతముగా, ఒక ఇంట్రడక్షన్గా ఈ ఉదయకాల సమయం మనం వాక్యం ధ్యానించుకుందాం. మీకు దేవుని కృప ఉండి దేవుడు మనల్ని సజీవులంగా ఉంచితే దేవుని సన్నిధిలో మీరు ప్రతి వారము ఇప్పటి నుంచి వచ్చినట్లయితే మీకు ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణలో, ఒక సిస్టమాటిక్గా, ఒక క్రమంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క రక్షణ యొక్క ఆనందంలో ఉన్న ఆ యొక్క మరి బ్యాక్గ్రౌండ్ని వాక్యానుసారంగా మీరు ఎన్నో విషయాలు మిగిలిన ఈ కొన్ని వారాల్లో, ఈ 2 నెలల్లో తెలుసుకోవచ్చు. చాలా సంవత్సరాలుగా సంఘాన్ని హత్తుకొని ఉన్నాం కనుక మీకు చాలామందికి గుడ్ ఫ్రైడేకి ముందు, ఈస్టర్కి ముందు కొన్ని వారాలుగా ఒక క్రమముగా మీకు దేవుని యొక్క వాక్యము, యేసు ప్రభులో మనకున్న ప్రత్యేకతను, రక్షణ గురించి మనము వాక్యం ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం.
అదేవిధంగా క్రిస్మస్ దినాల్లో కూడా మనము ప్రవేశిస్తుండగా దానికి ముందు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమముగా మనము దేవుని యొక్క వాక్యం యొక్క నెరవేర్పును యేసు ప్రభులో మనకు కలిగిన ప్రత్యేకతను మనము తెలుసుకుంటా కొన్ని సంవత్సరాలుగా వస్తుంటున్నాం. కనుక మీరు టైము ఉన్నట్లయితే, మనం సజీవంగా ఉన్నట్లయితే ప్రతి వారం దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటే మీకు కొన్ని విషయాలు, మీ నమ్ముకున్న నమ్మకము ఎందుకు నమ్ముకున్నారో మీకు సరిగ్గా అర్థమవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొన్ని వారాలు, ఈ 2 నెలల్లో మనము యేసు ప్రభు యొక్క జన్మములో ఉన్న ప్రత్యేకత అవన్నీ కూడా మనం ధ్యానించుకుంటూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం. మరి ఈ వారం కొన్ని రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి కనుక దయచేసి మీ యొక్క సెల్ ఫోన్స్ అన్నీ సైలెంట్లో పెట్టుకొని కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యం మీద మనం కేంద్రీకరించుకుందాం. జీవమును వెలుగుకు ఉన్న సంబంధము విషయమై మనం ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, జీవమును చెప్పండి అందరు. జీవము వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో మనం చూస్తుంటున్నాం దేవుని యొక్క వాక్యాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం మీద మనం కొన్ని నిమిషాలు మన ఆలోచన పెట్టి 2 మాటల మీద మన యొక్క ఆలోచనను కొద్ది సమయం పెట్టుకుందాం. మనం ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు ఏమైందంట? వెలుగై ఉన్నదంట. దేని బిడ్డలారా, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు ఏమై ఉన్నది? వెలుగునే ఉన్నది. దేని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క లోకాన్ని సృష్టించినప్పుడు మనము చూసేది ఆయనలో జీవం ఉండింది కాబట్టి ఆయన జీవాన్ని సృష్టించగలిగి ఉంటున్నాడు. ఎవరైనా ఇంటికి వస్తే మన ఇంట్లో పాలు ఉన్నాయి కాబట్టి పాలుతో చాయ్ని పెట్టగలుగుతాం, పాలుతోనే చాయ్ని పెడతాం. ఎందుకు? మన ఇంట్లో పాలు ఉన్నాయి కాబట్టి, మనకు పాలు దొరుకుతున్నాయి కాబట్టి. ఇంట్లో లేకపోతే బయట దొరుకుతున్నాయి కాబట్టి మనం పాలు తెచ్చుకొని చాయ్ని సృష్టించగలుగుతుంటున్నాం. పాలు యొక్క ఉత్పత్తి లేకపోతే మనం చాయ్ని సృష్టించలేము. జాగ్రత్తగా వినండి. పాలు యొక్క ఉత్పత్తి ఉన్నది కాబట్టి, పాలు మనకి దొరుకుతున్నాయి కాబట్టి మనము చాయ్ని తీసుకురాగలుగుతున్నాం. అట్లనే ఆయనలో అంటే ఆ దేవునిలో, ఎవరిలో చెప్పండి, ఎవరిలో? దేవునిలో జీవం ఉండింది కాబట్టి ఆ జీవం నుంచి ఏం ప్రొడ్యూస్ అయింది? అది మనకు వెలుగై ఉన్నది. ఆయనలో జీవం ఉండింది కాబట్టి ఆ జీవము నుంచి వెలుగుని సృష్టించి ఉంటున్నాడు. దేని బిడ్డలారా, మనము జీవిస్తున్నామంటే మనలో ఊపిరి ఉంది. మనము జీవించడానికి, ఇక శారీరకంగా మనం జీవించడానికి ఆయన జీవాన్ని ఇచ్చి ఉంటున్నాడు. అంతేకాకుండా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఆయన వలన మనకి ఇక సాధారణంగా జీవించడానికి శరీరముతో ఒక జీవాన్ని ఇవ్వడమే కాదు కానీ మనకు ఆత్మీయ జీవితాన్ని కూడా దయచేసి ఉంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. ఏమంటుంది దేవుని యొక్క వాక్యము? దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. అదే బిడ్డారా, ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఏమి ఇవ్వడానికి వచ్చాడు? జీవం ఇవ్వడానికి వచ్చాడు. అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఏం చేయడానికి వచ్చాడు?
సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో ఏమంటుందంటే, ఐ హ్యావ్ కమ్ దట్ దే మైట్ హ్యావ్ లైఫ్ అండ్ దట్ దే మైట్ హ్యావ్ ఇట్ మోర్ అబండెంట్లీ అంటున్నాడు. ఎట్లా ఇస్తాడంట? సమృద్ధిగా ఇస్తాడంట. ఎట్లా ఇస్తాడు? జీవము సమృద్ధిగా ఇస్తాడు. దేని బిడ్డారా, ఆయనలో జీవం ఉండింది కాబట్టి మనకు శారీరకంగా జీవించడానికి జీవాన్ని ఇచ్చాడు. ఆదాము చేసినప్పుడు, ఆయన యొక్క స్వరూపంలో చేసినప్పుడు ఆయనలో ఊపిరి ఊదాడు, సాధారణమైన శారీరక జీవాన్ని ఇచ్చాడు. అంతేకాదు యోహాన్ 10:10లో మనం చూసినట్లు ఆయన సమృద్ధి అయిన జీవం ఇచ్చాడు, అంటే ఆత్మీయ జీవితాన్ని మనకి ఇస్తుంటున్నాడు. అంతేకాకుండా ఆత్మీయ జీవితమే కాదు, ఆ యోహాన్ సువార్త 10వ అధ్యాయంలో మనము 28వ వచనంలో చూస్తే, ఆ దేవాతి దేవుడు, జీవమైన దేవుడు మనకి ఇంకేమిస్తుంటున్నాడు? నేను వాటికి నిత్య జీవం నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తుంటున్నాడు అంటున్నాడు. కనుక వాటికి అంటే ఎవరికి? గొర్రెలకు. ఎవరికి? గొర్రెలు అంటే ఎవరు? మనకు దేవుడు జీవించడానికి ఊపిరినిచ్చాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఈ కరోనా పరిస్థితుల్లో మనం ఇంకా జీవించి ఉన్నామంటే ఆయన ఇచ్చిన జీవం. హల్లెలూయా, హల్లెలూయా. మన కేపబిలిటీ కాదు, మన పొటెన్షియాలిటీ కాదు, మనకున్న పవర్ కాదు, మనకున్న ఫైనాన్సెస్ కాదు, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ కాదండి. ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఈరోజు మనము జీవిస్తున్నామంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప. దేవుని బిడ్డలారా, ఆ కృపలో మనకి జీవాన్ని జీవించడానికి జీవితాన్ని ఇచ్చాడు. అతని నమ్ముకున్న గొర్రెలంగా మనము అతని దేవుని యొక్క బిడ్డలంగా మనకి ఆయన ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు. ఆ ఆత్మీయ జీవితం నుంచి మనకు కలిగేది ఏంటంటే ఇంకొకటి నిత్య జీవితం. ఏం జీవితం? నిత్య జీవితం. నిత్య జీవితం అంటే ఏంటి? అది ఎల్లప్పుడూ ఉండే జీవితం. దేని బిడ్డలారా, లోకము, సైన్సు, ఫిజిక్స్, లోకం యొక్క సృష్టి గురించి ఏం మాట్లాడతానంటే, ఒక మ్యాటర్ వలన, మ్యాటర్ నుంచి లైఫ్ ఉత్పन्न అయింది, మ్యాటర్ నుంచి లైఫ్ వచ్చింది. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సృష్టిని మనం చూస్తే, ఒక క్రైస్తవుడుగా మనం నమ్మవలసినది, గమనించవలసినది ఏంటంటే, దేవుడు జీవమై ఉన్నాడు కాబట్టి మ్యాటర్ తయారైంది. మ్యాటర్ అంటే ఏంటి తెలుగులో అన్నారు? పొద్దున మా ఇంట్లో పెద్ద డిస్కషన్ నడిచింది. పొద్దున ఒక పదార్థం నుంచి జీవము, జీవితం ఉత్పత్తి అయిందని సైన్స్ చెప్తుంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, జీవము నుంచి ఒక పదార్థం ఉత్పత్తి అయింది. ఆ పదార్థము, ఆ జీవాన్ని దేవుడు మన రక్త కణాల్లో పెట్టాడు. దేంట్లో పెట్టాడు? రక్త కణాల్లో. ఆ కణాల్లో ఆ యొక్క జీవాన్ని పెట్టాడు కాబట్టి, ఆ మ్యాటర్ని పెట్టాడు కాబట్టి, ఆ ఆటమ్స్ వలన జీవితంలో మూమెంట్ వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సృష్టికర్త అంటున్నాడు. దేవుడు సృష్టికర్త అంటున్నాడు. మన జీవితాన్ని, దేవుని బిడ్డలారా, ఆయన జీవము మనలో పోసి ఒక ఆత్మీయ జీవితంతో మనం ఈ సమాజంలో జీవిస్తూ నిత్య జీవమునకు వారసులంగా అవ్వడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని దయచేస్తుంటున్నాడు. అందుకే యోహాను సువార్త మనం చదువుకున్న ఈ 1వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటుంది? ఆయనలో జీవం ఉండెను అంటాడు. యోహాను సువార్తికుడు యేసు ప్రభులో ఉన్న దైవత్వాన్ని మనకు ప్రత్యక్షం చేస్తుంటున్నాడు. మత్తయి సువార్తికుడు యేసు ప్రభులో ఉన్న ఆ యొక్క రాజు గుణాన్ని ప్రత్యక్షపరుస్తూ రాజుగా యేసు ప్రభుని చూపిస్తుంటున్నాడు. మార్కు సువార్తికుడు యేసు ప్రభు క్రియారూపకమైన మనిషి కాబట్టి రోమీయులను దృష్టిలో పెట్టుకొని, రోమా ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ భుజబలం మీద ఆధారపడి వాళ్ళు ఏదైనా సాధించగలిగేవారు కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభు కూడా ఏదైనా చేయగలడని మనకు అర్థం అవ్వడానికి మార్కు సువార్తికుడు రాయడమే యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్న అద్భుతాలను రాస్తాడు. దేవుని బిడ్డలారా, లూకా సువార్తికుడు యేసు ప్రభులో ఉన్న తగ్గింపు గుణాన్ని చూపిస్తూ, అతడు ఎంతగా మన కోసం తగ్గించుకున్నాడో దాన్ని చూపిస్తూ, యేసు ప్రభు యొక్క జన్మాన్ని మనకు చూపిస్తూ రక్షణని చూపిస్తాడు. యోహాను సువార్తికుడు మాత్రం యేసు ప్రభు దేవుడు, అతడు ముందు నించున్నవాడు, అతనిలో ఉన్న దైవత్వాన్ని, డివినిటీని మనకు చూపిస్తూ, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము
దేవుడై ఉండేనని మనకు చూపిస్తున్నాడు. దాని బిడ్డారా, ఉదయకాల సమయంలో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నమ్ముకున్న నమ్మకంలో ఒక పట్టును నువ్వు సంపాదించుకోవాలని నేను ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమాజము నీ విశ్వాసాన్ని, నీ జీవితాన్ని పరీక్షిస్తూ గమనిస్తూ నీ విశ్వాసమునకు సవాలులు వేస్తున్న సమయంలో నువ్వు నమ్ముకున్న నమ్మకము ఎందుకు నమ్ముకున్నావో నీకు తెలియాలి. చేయబెట్టి ప్రార్థన చేస్తే నువ్వు బాగైనందుకే నమ్ముకున్నావా, లేకపోతే దేవుని బిడ్డలారా ఈ వాక్యము నిజమని నువ్వు నమ్ముకుంటున్నావా? 4వ వచనంలో అందుకే అంటాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగు ఈ మామూలుగా ఇప్పుడు మీకు వెలుగు ఏ రకంగా ఉపయోగపడుతున్నది? నన్ను చూడ్డానికి ఉపయోగపడుతున్నది. చూడ్డానికి ఉపయోగపడుతుంది. బొగ్గు గనుల్లో పనిచేస్తారు తెలుసా అండి? బొగ్గు గనుల గురించి విన్నారా? సింగరేణి రామగుండం ప్రాంతంలో బొగ్గు గనులు ఉంటాయి. ఆ బొగ్గు గనుల లోపల ఆ చీకటిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ యొక్క లైట్ వెలుగు వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకు ఒక ఎనర్జీని ఇస్తున్నది చూడడానికి. చీకటిని పారదోలుతూ ఆ గనుల లోపల వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి వెలుతురునిస్తున్నది. వాళ్ళకి ఏమిస్తున్నది? వెలుతురునిస్తున్నది. ఆ యొక్క వెలుతురు వాళ్ళకేమో ఆ రకంగా ఉపయోగపడుతున్నది. ఒక ఫిజిస్ట్ ఒక లైట్ని ఏ రకంగా వాడుకుంటాడు, ఏ రకంగా అతనికి అర్థమవుతుందంటే వెలుగుని ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేటింగ్ వేవ్స్గా వాడుకొని దేవుని బిడ్డలారా అతడు ఆ రకంగా వెలుగును వాడుకుంటున్నాడు. ఒక కన్ను కనపడదు చూసారా, పొర వచ్చింది అంటాం తెలుసా మనం, పొర అంటాం. క్యాట్రాక్ట్ పేషెంట్కి వెలుగు ఏ రకంగా వాడతారంటే ఆ క్యాట్రాక్ట్ని తొలగించడానికి ఆ లైట్ని ఇంటెన్సిఫై చేసి ఫోకస్డ్గా ఒక యాంప్లిఫైడ్ రేడియేషన్ ఇచ్చి ఆ రేడియేషన్ ద్వారా ఆ పొరను తొలగించడానికి వెలుగును వాడతారు. చూసారా దేవుని బిడ్డలారా? ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే ఒక గొప్ప వ్యక్తి వలన మనకిగా వెలుగు వచ్చి ఉంటున్నది. ఆయన ఆ వెలుగుని సృష్టించిన దాంట్లో ఒక యూనిక్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక కన్సిస్టెన్సీని తయారు చేసి ఆ వెలుగు వలన స్పేస్ని, టైంని మనం కొలుసుకోవడానికి ఫిజికల్ మాస్ మనమున్న ప్రాంతంలో ఈ యొక్క స్పేసు సమయాన్ని మనం కొలుసుకోవడానికి ఆయన యొక్క వెలుగు లైట్ బల్బు కనుక్కోవడం వలన మనకు ఆ రకంగా వెలుగు ఉపయోగపడి ఉంటుంది. అంతేని బిడ్డారా, వీటికి అన్నిటికీ కారణము ఆదికాండంలో మనం చూస్తే ఈరోజు మనం వెలుగు వాడుతున్న దానికి అంతటికీ మూల కారణము ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనము 3వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంటున్నదంటే 1వ అధ్యాయం 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుని బిడ్డలారా, ఆది అందు ఇక సృష్టి అంతా సృష్టింపబడక ముందు దేవుని యొక్క ఆత్మ భూమి మీద అటు ఇటు అల్లాడుతూ ఉన్నప్పుడు దేవుడి సృష్టిని చేయడానికి మొదటి దినాన్న ఏం కలగమని చెప్పాడు? వెలుగును కలగమని చెప్పాడు. వెలుగు కలుగును గాక అంటే చీకటి వెలుగు వేరయ్యి, దేవుని బిడ్డలారా చీకటి వెలుగు వేరై వెలుగు సృష్టింపబడి ఉంటున్నది. దేవుని బిడ్డలారా ఆ వెలుగులో ఉన్న మహాత్యం ఏంటి? యోహాను సువార్తికుడు ఈ సువార్త రాస్తా ఆది కాండము 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు సృష్టించిన వెలుగు యొక్క మహత్యం ఏంటంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవుడు సృష్టించిన వెలుగు ఒక జీవాన్ని తీసుకొని వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్. దేని బిడ్డలారా ఆయనలో ఉన్న జీవము మనకి వెలుగుని కలిగించి ఆ వెలుగులో మనకి జీవాన్ని దయచేసి ఉంటున్నాడు. కనుక మన ఆత్మీయ జీవితానికి ఒక భవిష్యత్తు, మన ఆత్మీయ జీవితానికి ఒక నిత్య జీవము దేవుడు మనకు దయచేసి ఒక గ్యారంటీని మనకి ఉదయకాల సమయంలో దయచేసి ఉంటాడు. అందుకే యోహాను సువార్తికుడు 8వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు ఒక మాట. ఏమంటాడు? యోహాను సువార్తికుడు 8వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, యేసు ప్రభు చెప్పిన 7 మాటలు. లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పాను. దేని బిడ్డలారా నేను లోకమునకు వెలుగునై ఉన్నానని దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు అంటున్నాడు.
దేని బిడ్డారా, ఆయనలో ఉన్న జీవము వెలుగులోనికి ట్రాన్స్ఫార్మ్ అయ్యి వెలుగులోనికి మార్చబడి ఆ వెలుగు మన జీవితాలను వెలిగించడానికి మనల్ని ఇష్టపడి ఉంటున్నది. హల్లెలూయా. అంధకారంలో ఉన్న మన జీవితం అంటే పాపములో ఉన్న మన జీవితాన్ని పాపము అంధకారానికి గుర్తుగా సాదృశ్యంగా ఆత్మీయ జీవితంలో తీసుకొని అంధకారంలో ఉన్న మన జీవితంలో వెలిగించడానికి దేవుని బిడ్డలారా దేవుడు ఇష్టపడి ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. ఆ వెలుగులో ఎంత సత్యం ఉందో, ఎంత రహస్యం ఉందో అంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం. జాన్ 3rd chapter 21st verse 21వ వచనంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ వెలుగులో ఉన్న రహస్యము, వెలుగులో ఉన్న సత్యం ఏంటంటే సత్యవర్తనుడైతేనే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దేవుని బిడ్డలారా, సత్యములో ఉన్నవాడు వెలుగులో ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగులో ఉన్నవాడు సత్యములో ఉంటాడు. దేంట్లో ఉంటాడు? సత్యములో ఉంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముకున్న నమ్మకంలో ఏంటి రహస్యం అంటే దాంట్లో వెలుగు ఉన్నది, దాంట్లో జీవం ఉన్నది. ఆ జీవము నుంచి మనకు వచ్చింది ఏంటి? దేవుని యొక్క సత్యం. కనుక క్రైస్తవుడుగా మనం సమాజంలో జీవిస్తున్నామంటే మనకు ఒక స్టాంపు ఏంటంటే వీళ్ళు సిన్సియర్గా పనిచేస్తారు, వీళ్ళని నమ్మచ్చు, వీళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్పచ్చు అన్న నమ్మకం మనుషులకు వాళ్ళకు ఉన్నది. మీకు ఎన్ని సంబంధాలు ఉన్నాయని నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన కొన్ని సంబంధాల్లో ఇంపార్టెంట్ ప్లేసెస్లో క్రైస్తవులను పెట్టుకున్నారు. కొన్ని జాబ్స్లో, కొన్ని ఉద్యోగాల్లో, కొన్ని పదవుల్లో ఎవరినైనా నమ్మచ్చంటే కొన్ని డిపార్ట్మెంట్లో క్రైస్తవుడికి అప్పచెప్తారు బాధ్యత. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఈ నమ్మకంలో నమ్మిన ప్రతి ఒక్కడు కొంచెం సత్యమును పాటిస్తాడని. దాని బిడ్డలారా, చూసారా, దేవుని యొక్క వాక్యము ఎంత బలమైనదంటే యోహాను సువార్తికుడు మనకు ఏమి అర్థం చేయాలనుకుంటున్నాడంటే, ఆది యందు వాక్యం ఉండింది. ఏముండింది? వాక్యము, దేవుని యొక్క వాక్కు ఉండింది. ఆ వాక్కు జీవమై ఉండింది. ఆ వాక్యం ఏమై ఉండింది? జీవమై ఉండింది. ఆ జీవం నుంచి మన జీవితానికి ఒక వెలుగును దయచేసి ఉంటున్నది. ఏం దయచేసి ఉంటున్నది? వెలుగును దయచేసి ఉంటున్నది. ఆ వెలుగుని మనము వెంబడించడము, సత్యమును పాటించి ఆ యేసు ప్రభులో మనకు కలుగుతున్న ఆ సత్యమైన జీవితాన్ని మనం పాటించి మనం దేవునిలో మనం ముందుకు నడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. దేని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ విశ్వాసంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, నువ్వు నమ్ముకున్న యేసయ్యలో నీకు ఒక గ్యారంటీ ఎంత దేవుడు ఇస్తుంటున్నాడో నీకు అర్థమవుతుందా? దేని బిడ్డలారా, వేరే ఆలోచనలలో సమాజంలో మనం చూసినట్లయితే దేంట్లో కూడా ఇంత నమ్మకం లేదండి, ఇంత గ్యారంటీ నీ జీవితానికి ఇచ్చేది ఏది కూడా లేదు. నీ జీవితాన్ని, మన జీవితాన్ని కాపాడగలిగేది సమాజంలో ఏది కూడా లేదు. నువ్వు నమ్ముకున్న డబ్బులు నిన్ను రక్షించలేవు, నీకున్న పలుకుబడి నిన్ను కాపాడలేదు. దేని బిడ్డలారా, దగ్గు వస్తే టెన్షన్ వచ్చే రోజుల్లో ఉన్నాం. పక్కోడు తుమ్మితే అట్లా ఆగిపోయే రోజుల్లో మనం ఉన్నాం. దేని బిడ్డలారా, వదిలేయండి వేరే నమ్మకాలని. ఇంకా వేరే వాటిని చూస్తే దేంట్లో కూడా అంత గ్యారంటీ లేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం అంటున్నాడు. ఈ దేవుని యొక్క వాక్యములో ఎందుకు ఇంత శక్తి ఉందంటే ఈ వాక్యమే దేవుడై ఉంటున్నాడు. ఈ వాక్యంలో జీవం ఉన్నది. హల్లెలూయా. రెండంచుల వాడి అయిన ఖడ్గము దేవుని బిడ్డలారా, ఇది ఏ పరిస్థితిలో అయినా, ఏ సందర్భంలో అయినా, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నా దాన్ని మార్చి దేవుని మహిమకరంగా చేయగలడానికి శక్తి గలదే అంటున్నది ఈ యొక్క వాక్యం. హల్లెలూయా. నా జీవితంలో అనుభవించి చెప్తుంటున్నాను. నీ జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు నువ్వు పొందుకొని ఉంటావు. ఒకసారి నువ్వు వెనక్కి ఆలోచించు. నీ జీవితంలో కొన్ని అసాధ్యం అనుకున్నవి ఈరోజు సాధ్యమై ఉంటున్నాయి.
నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నిజము. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము నిజము. ఈ వాక్యములో జీవం ఉన్నది. ఈ దేవునిలో జీవం ఉన్నది. ఈ జీవమును నమ్ముకున్నట్లయితే ఇది నీకు వెలుగును దయచేస్తుంది. వెలుగును దయచేసి నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప గ్యారంటీని మనుషులు కోల్పోయి అర్థం చేసుకోక పాపంలో పడిపోయి ఉంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మానవ జాతిని ప్రేమించి ఈ దేవాతి దేవుడైన ఈ యొక్క వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఈ మానవ జాతిని ప్రేమించి ఈ వాక్యమైన దేవుడు, శక్తిగల దేవుడు, మానవుడు పాపం చేసి దేవుని సన్నిధికి నువ్వు నేను దినదినము దూరం అయిపోతూ ఉన్నప్పటికీ 14వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి చదివినట్లయితే దేవుని బిడ్డలారా, 14వ వచనంలో మనం చూస్తాం, ఈ దేవాతి దేవుడు మానవ జాతిని ప్రేమించి ఏం చేసి ఉంటున్నాడు? యోహాను సువార్త 1:14లో దేవుని బిడ్డలారా, ఆ వాక్యము శరీరధారి అయి దాని బిడ్డరా ముగింపులోనికి వచ్చి ఉంటున్నాం. 2 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ని, మీ యొక్క ఆలోచన ఎటు పోనివ్వకండి. ఈ వాక్యము, దేవుని యొక్క వాక్యము ఏ వాక్యం అయితే జీవమై ఉంటున్నదో, ఏ వాక్యం అయితే నీ జీవితానికి వెలుగై ఉంటున్నదో, ఏ వాక్యం అయితే నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాదో, దేంట్లోకి నడిపిస్తుంది? సర్వసత్యంలోనికి నేను నడిపిస్తాదో. ఈ వాక్యము శరీరధారి అయి, ఈ వాక్యము శరీరధారి అయి ఎక్కడ నివసించడానికి వచ్చింది? మన మధ్య నివసించడానికి వచ్చింది. ఆ వాక్యము శరీరధారి అయి, దేవుని యొక్క వాక్యము జీవము, వెలుగు శరీరధారి అయి ఒక గుడారం వేసుకొని మన మధ్యలో నివసించడానికి వచ్చింది. అదే యేసు ప్రభు. దేని బిడ్డరా, యేసు ప్రభు యొక్క జన్మము ఏంటంటే దేవుడు తన్ను తాను తగ్గించుకొని మనల్ని ప్రేమించి కొన్ని సంవత్సరాలు మానవుల మధ్యలో ఉండడానికి శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. దేని బిడ్డరా, 2000 సంవత్సరాలకు ముందు కొన్ని రోజులు గుడారం వేసుకొని మానవ జాతి మధ్యలో తను కూడా శరీరధారి అయి తను ఈ లోకంలో ఉండడానికి వచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే అతడు నిన్ను నన్ను అంతగా ప్రేమించి ఉంటున్నాడు. మన పాపం నుంచి మనం దేవునికి దినదినము ఆది నుంచి సృష్టిని చేసినప్పటి నుంచి మానవుడు క్రమముగా దేవునికి దూరం అయిపోతూ వస్తుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి దూరం అవుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇది ఒక డ్యాన్స్ లాగా అయిపోయింది మానవ జాతికి. ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా, పాత నిబంధన కాలంలో కూడా బలి అర్పణ అర్పిస్తున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు, మళ్ళీ పాపం చేస్తున్నాడు. బలి అర్పణ అర్పిస్తున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు. దేని బిడ్డారా, ఆ థింకింగ్ నుంచి, ఆ పద్ధతి నుంచి బలి అర్పణ అర్పిస్తే పాపం పోతుంది, మళ్ళీ పాపం చేస్తున్నాడు. దేని బిడ్డారా, పాత నిబంధన కాలంలో అది దేవుడు కొట్టివేయడానికి, మానవ జాతిని పూర్తిగా ఒకటేసారి రక్షించడానికి దేవుని బిడ్డరా ఆ దేవాతి దేవుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించడానికి వచ్చింటున్నాడు ఆ యేసయ్య. దేవుని బిడ్డరా, నిన్ను నన్ను పాపం నుంచి రక్షించడానికి, దేవుని బిడ్డరా ఆ యొక్క దేవుడు నన్ను ప్రేమించి యోహాను సువార్త 3:16 వచనంలో మనం చూస్తాం. అందుకే యోహాను సువార్త 3:16లో ఏమంటున్నాడు? దేవుడు లోకమును, దానికి కూడా బైబిల్ తిరిగేయకండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు ప్రతివాడు ఆయన మనకు అనుగ్రహించి. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడంటే నిన్ను నన్ను ప్రేమించాడు. మనల్ని ప్రేమించిన దేవుడు ఎవరు లేరండి. యేసయ్య తప్ప మనల్ని ప్రేమించిన వాడు ఎవరు లేరండి. ఎక్కడైనా నేను గట్టిగా చెప్తా ఈ మాట.
ఎంతోమంది ఉండొచ్చు. ఏ పబ్లిక్లో పెట్టినా నేను చెప్తాను, నన్ను ఛాలెంజ్ చేసినా నేను చెప్తా. మనల్ని ప్రేమించిన వారు ఎవరు లేరండి. ఆ యేసయ్య మనల్ని, ఆ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన పాపము నుంచి మనల్ని రక్షించి ఆయన మనకు దయచేసే నిత్య జీవంలో మనం ప్రవేశించడానికి ఆ దేవుడు మన మధ్యలో గుడారం వేసుకున్నాడు. మన మధ్యలో ఆ వాక్యము శరీరధారి అయి శరీరము ధరించి మన మధ్యలో ఉండడానికి వచ్చాడు. ఎందుకు? మన పాపము నుంచి మనల్ని క్షమించి రక్షించి ఆయన స్వరూపాన్ని మనలో మళ్ళీ నిర్మించాలని ఆ యేసయ్య ఈ లోకానికి వచ్చింటున్నాడు. ఆ దేవునిలో యేసు ప్రభులో మనకు కలిగిన ఆ ప్రత్యేకత, ఆ యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుడు ఆయన యొక్క ప్రేమని మన పట్ల వెల్లడిపరిచింటున్నాడు. దేవుడు ఆయన యొక్క ప్రేమని మన పట్ల వెల్లడిపరిచింటున్నాడు. దేని బిడ్డారా, మనము రోజు రోజుకి పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నప్పటికీ మన ఇష్టానుసారంగా మనం ఇచ్చేసి మనం దేవునికి చందా ఎత్తే అన్నీ క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నారు కొంతమంది. తెలుసా? ఏదో చేస్తే క్లియర్ అయిపోద్ది అనుకుంటారు. తెలుసా? ఆ టైపు ఉన్న థింకింగ్ నుంచి దేవుడు మనల్ని రక్షించాలని ఆశపడుతుంటున్నాడు. దేని బిడ్డారా, మన పాపం నుంచి మనల్ని క్షమించి మాటి మాటికి రోజు రోజు మనము దేవునికి దూరం అయిపోయి మనము మరి మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతున్నాం. చిన్న పిల్లోడు ఒకసారి తప్పు చేస్తే అట్లా చేయొద్దు అని చెప్తాం కదండి. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే ఏం చేస్తాం చెప్పండి? ఒకటి వేస్తాం. ఒకటి వేసినాక కూడా మూడోసారి కూడా అదే చేస్తే రెండు ఎక్స్ట్రా వేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే తప్పు మళ్ళీ చేస్తే మన మైండ్ ఎట్లా పనిచేస్తే అట్లా. కానీ దేవుడు మనం అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నా సరే, మనము మళ్ళీ చేసినా సరే, రెండోసారి చేసినా సరే, మూడోసారి చేసినా సరే, నాలుగోసారి చేసినా సరే, సంవత్సరాలుగా చేస్తున్నా సరే, ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన. ఫర్ గాడ్ సో లవ్డ్ us. ఆయన శిక్షించకుండా శిలలో ఆయన చేతులు చాపి రక్తం కార్చి మనల్ని కౌగిలించుకొని ఆయన స్వరూపాన్ని మనలో మళ్ళీ నిలబెట్టాలని ఆశపడి ఉంటున్నాడు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నుంచి మీకు యేసు ప్రభు యొక్క జన్మాన్ని, క్రిస్మస్ని నువ్వు ఎందుకు చేసుకోవాలో ఈ ఉదయకాల సమయంలో నీకు అర్థం అవ్వాలని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన ఒక వాక్యమైండు, ఆది యందు వాక్యమైండు. ఆ వాక్యము జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైన. ఎందుకంటే ఆ జీవంలో వెలుగు ఉండింది. ఆ జీవంలో ఏముండింది? వెలుగు ఉండింది. నీ మైండ్ని వెలిగించడానికి, మన జీవితాన్ని వెలిగించడానికి ఆయనలో వెలుగు ఉండింది. కనుక ఆ వెలుగు నువ్వు స్వీకరించినట్లయితే నిన్ను సర్వసత్యంలోనికి నడిపించే దేవుడు యేసయ్య అని ఉదయకాల సమయంలో నీకు అర్థమవ్వాలని జ్ఞాపకం చేస్తున్నాను. దేని బిడ్డారా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము వెలుగై ఉండెను. ఆ వెలుగును నువ్వు అంగీకరించి నువ్వు నమ్మి నువ్వు నడిచినట్లయితే నిన్ను సర్వసత్యంలోనికి అది నడిపించే రక్షణ మార్గం అని ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తున్నాను. దేని బిడ్డారా, అంధకారపు ఆలోచనలో, అంధకారపు జీవితంలో మనం ఏ రోజు కూడా వెళ్ళిపోలేమండి. ఒకసారి నువ్వు వెలిగింపబడితే దేవుడు ఏదో సమయాన్న నువ్వు కనిపెట్టుకొని, దేవుని కోసం కనిపెట్టుకొని మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముకున్న నమ్మకంలో నువ్వు యేసయ్యని నమ్ముకున్నావంటే దాంట్లో నీకు ఎంత గ్యారంటీ దేవుడు ఇస్తున్నాడో ఈ ఉదయకాల సమయంలో నీకు అర్థం అవ్వాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఆచారపూర్వకమైన భక్తి దేవుని బిడ్డలారా మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ బుద్ధి చేత కాదు, నీ బలము చేత కాదు, దేవుడు నీకు ఇచ్చిన దాని నుంచి కాదండి. ఈరోజు మనం జీవించి ఈరోజు ఈ రకంగా నిలబడి ఉన్నాము. మన ఊపిరి మనలో ఉండి శరీరంతో మనం ఇంకా జీవించి ఉన్నామంటే దేవుడు ఇచ్చిన దాని నుంచి కాదండి, ఆ దేవుని వల్లనే నువ్వు జీవించి ఉన్నావు. హల్లెలూయా. అది మనము గమనించి ఆ దేవుడు ఇచ్చిన దాని నుంచి మనము రక్షింపబడి ఉన్నాం కనుక
దేవుడిచ్చిన ఆశీర్వాదముల నుంచి మనం ఈ రకంగా ఆరోగ్యముగా ఉన్నాము అన్న యొక్క ఆలోచనలో మనం ఉండకుండా ఆ దేవుని జీవమై ఉంటున్నాడు, ఆ జీవము వెలుగై ఉంటుంది కాబట్టి ఆ వెలుగు సర్వసత్యంలోని నడిపించడానికి ఆ దేవుడు శక్తిమంతుడని మనం తెలుసుకొని ఇంకా ఆసక్తితో ఆనందంతో దేవుని సన్నిధిలో మన విశ్వాసంలో ఆ దేవుని కొరకు మనము ఆశ కలిగి విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి ఆరాధించే వారిలాగా మనం సిద్ధపడాలని చెప్తూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాతోనూ మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ప్రభువా, జీవమైన యేసయ్య, నువ్వు మా జీవితంలో వెలుగువై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మాకు తండ్రి శారీరకంగా ఉండడానికి జీవాన్ని, ఒక ఆత్మీయ జీవితాన్ని, ఒక నిత్య జీవాన్ని, ఒక జీవితాన్ని నువ్వు దయచేసే దేవుడుగా మాకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క వెలుగులో మేము జీవించినట్లు నీ కృపను, నీ సహాయం మాకు దయచేస్తావని నమ్మచ్చు. నీ సన్నిధిని దయచేయమని నీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం తండ్రి. Stained within, sinking to rise no more. But the master of the sea heard my despairing cry. From the waters lifted me, now safe am I. Love lifted me, love lifted me. When nothing else could help, love lifted me, love lifted me, love lifted me. When nothing else could help, love lifted me. All my heart to Him I give, ever to Him I'll cling. In His blessed presence live, ever His praises sing. Love so mighty and so true merits my soul best songs. Faithful loving service to Him belongs. Love lifted me, love lifted me. When nothing else could help, love lifted me, love lifted me, love lifted me. When nothing else could help, love lifted me. I was sinking deep in sin, far from the peaceful shore, very deeply stained with Him, sinking to rise no more. But the master of the sea heard my despairing cry. From the waters lifted me, now safe am I. Love lifted me, love lifted me. When nothing else could help, love lifted me, love lifted me, love lifted me. When nothing else could help, love lifted me. All my heart to Him I give, ever to Him I'll cling. In His blessed presence live, ever His praises sing. Love so mighty and so true merits my soul best songs. Faithful loving service to Him belongs. Love lifted me, love lifted me. When nothing else could help, love lifted me, love lifted me, love lifted me. When nothing else could help, love lifted me,
love lifted me, love lifted me, when nothing else could help, love lifted me, love lifted me, love lifted me, when nothing else could help, love lifted me. When we're sinking deep in sin, far from the peaceful shore, very deeply stained with them, sinking to rise no more. But the master of the sea heard my despairing cry, from the waters lifted me, now safe am I. Love lifted me, love lifted me, when nothing else could help, love lifted me, love lifted me, love lifted me, when nothing else could help, love lifted me. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చావయ్యా, మానవుని రక్షించి పరలోకం చేర్చ సిలువను మోసావయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చావయ్యా, మానవుని రక్షించి పరలోకం చేర్చ సిలువను మోసావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం మెరగలేదు, వజ్రాలు మెరగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా.
వజ్రాన్ని అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా బంగారం అడగలేదు వజ్రాలను అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా మనుషులను చేసావయ్యా ఈ రూపాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా ఈ రూపాన్ని ఇచ్చావయ్యా నా యేసయ్యా, 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 నా స్తోత్రం చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నోర్లు విప్పి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా జీవితాల్లో ఇంతవరకు తోడుగా ఉండి అనుక్షణము నీ రెక్కల కింద భద్రపరిచి కాపాడుతున్న విధానం బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ప్రభా, ఈ నవంబర్ మాసము మొదటి ఆదివారం దినమున నీ సన్నిధానంలో నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మా జీవితకాలం అంతా కూడా నీవింతవరకు తోడుగా ఉండి క్షేమం అనుగ్రహించున్నావు తండ్రి. మేము బ్రతుకు దినములన్నీ నిన్ను స్తుతించి మా జీవితకాలం అంతా నిన్ను ఘనపరచడానికి సహాయం చేయము. కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించము. నీ కృప మెండుగా మా అందరి మీద కుమ్మరించి ఈ భయంకరమైన దినాలలో నీ కాపుదల రక్షణ ఉంచుము. ఇంతవరకు నీ కాపుదల ఉంచిన విధానం బట్టి నీకే లెక్కలేని స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. ఇక ముందు జీవితంలో కూడా నీవే మాకు ముందు వెనక మా చుట్టూ ఆవరించి నీ యొక్క కృపను నీ దేవదూతలను కంచెగా ఉంచమని అడుగుచున్నాను. ప్రభా, నీ వాక్యం విని ఉన్నారు. వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరూ జీవించి నీ రాకడ కొరకు సిద్ధపట్టకు సహాయం చేయము. జీవం గల దేవుని హృదయములలో అంగీకరించి ముందుకు సాగుటకు సహాయం అనుగ్రహించము. ప్రభా, మా తండ్రి ఇచ్చిన కానుకలను దీవించి ఇచ్చిన దానికి రెట్టింపు అనుగ్రహించి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను వారి వ్యక్తిగత జీవితాల్లో తోడుగా ఉండము. ఎవరికైనా బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, బలహీనతలుంటే అన్నీ కూడా నీ నామమును బట్టి స్వస్థత, విడుదల, రక్షణ దయచేయము. అంధకార దుష్ట మంత్రశక్తులన్నీ బంధించి వధువు సంఘం యొక్క సేవ, నీ ప్రణాళిక, నీ చిత్తాన్ని నీవు నెరవేర్చి నీ నామానికే మహిమ కలుగునట్లు నీ యొక్క సేవను నీవు జరిపించి నీవే మహిమ పొందుమని కూడిన బిడ్డలందరినీ ఆశీర్వదించి రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నాన్ సంపూర్ణ కలను గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. దయచేసి కూర్చున్నట్లయితే